వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట కనుగొను చూపులే ఘన దీపములట తలపులోపలి అంతర్యామికి నిత్య పూజలివిగో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే అలమట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివిగో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ఓ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. న బుద్ధివేదం జనయేతు అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సం ఆచరన్. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం. లోకంలో సాధారణంగా మానవులందరూ కూడా వీటితో సంబంధం పడి ఉన్నారు. పుట్టుకతో ప్రతి ఒక్కరి యందు తెలియనితనమే ఉంటుంది. ఈ తెలియనితనంతోనే లోకంలోకి వస్తూ ఉన్నారు. కర్మ సంజ్ఞానం, కర్మలతో వాళ్ళు సంగమును పొంది ఉన్నటువంటి విధానము. ఈ దేహేంద్రియ కర్మల సంబంధమై ఉన్న సంఘాతముతో సంబంధం పడి ఉన్నటువంటి విధానం ఒకటి. అజ్ఞానముతో ఉన్నటువంటి తెలియనితనముతో ఉన్నటువంటి వారు మానవులు కాబట్టి వారికి ఆత్మ విషయమునందు నబుద్ధి భేదం జనయేత్. నా బుద్ధిభేదమును భావభేదమును నా జనయేత్ పుట్టింపరాదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే వ్యావహారికం అనేటువంటిది అందరూ కూడా ఆ జ్ఞానం సంపాదించుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు చూస్తే ఎడ్యుకేషన్ విద్యా విధానం అంతా కూడా మరి లక్షలు పోసి సీట్లు సంపాదించి చదువుకుంటున్న ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. దేశ విదేశాలలో స్థిరపడి మంచి జాబులు మంచి ఉద్యోగాలు కలిగి లక్షలు గడిస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ ప్రకారంగా చూసినట్లయితే అందరూ కూడా జ్ఞానాన్ని కొనుక్కుంటూ ఉన్న పరిస్థితి. పూర్వకాలంలో విద్యార్థి అంటారు, విద్యను అర్థించే వారిని విద్యార్థులు అని చెప్పని అంటారు. ఏం చేస్తున్నావురా అని చెప్పనంటే చదువుకుంటున్నాను అంటున్నాడు ఈనాడు మానవుడు. చదువును కొంటున్నాను.
ఈనాడు చూస్తే మరి ఎంతెంత డబ్బు పోయాలో ఈ విద్యల కోసంగా. ఇవి ఏమిటంటే వస్తు సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం, ప్రపంచం యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం. వీటి కోసంగానే సాధారణంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తున్న విధానము. పరమాత్మ ఇక్కడ చెప్పేటువంటి మాట మరి అజ్ఞానం అనేటువంటి విధానంగా చూసినప్పుడు ఇది పారమార్థిక సంబంధమై ఉన్నటువంటి అంశము. ఎందుకంటే వ్యావహారిక విషయంలో అనేకమైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. 10th దాటిన తర్వాత అక్కడి నుంచి చీలిపోతాయి. ఎవరెవరు ఏ ఏ సబ్జెక్టును తీసుకోవాలో వాళ్ళు ఇష్టపడి ఆ సబ్జెక్టులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అనేకమైనటువంటి యొక్క జ్ఞానాలు, భౌతికమై ఉన్నటువంటి జ్ఞానములు ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప హోదాలో, స్థానాలలో ఉన్నటువంటి వారు ఎన్ని చూసినట్లయితే ఇవి కేవలం ప్రకృతి సంబంధమై ఉన్న అంశము కనుక వీటి విషయంలో బుద్ధి భేదం అనేటువంటి అంశమే లేదు. ఎందుకంటే అది కోర్సు. ఆ కోర్సుని ఎవరైనా కానీ అట్లాగే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు ఏ ఏ సబ్జెక్టులను తీసుకుంటూ ఉంటారో అలాగ సబ్జెక్టులన్నీ కూడా అందరికీ ఒకే విధానంగా ఉంటుంది. ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. ఇది లోకంలో ఉన్నటువంటి భౌతిక వస్తు సంబంధమై ఉన్న జ్ఞానం, ప్రపంచం యొక్క సంబంధమై ఉన్న జ్ఞానం. కానీ ఇక్కడ భగవద్గీతలో చెప్పేటువంటి మాట పారమార్థిక మోక్ష సంబంధమై ఉన్న జ్ఞానం, ఆత్మజ్ఞాన సంబంధమై ఉన్న జ్ఞానం. ఈ విషయంలో మానవునికి నబుద్ధి భేదం జనయేత్, బుద్ధి భేదాన్ని పుట్టింపరాదు. ఎందుకంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడు, తెలియనితనంతో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే, మరి స్వామి చెప్పిన ప్రకారం చూసినట్లయితే అందరూ కూడా భగవద్గీతను మాత్రమే పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భగవద్గీత అనేది ఉపనిషత్తుల సారమై ఉన్నది. ఉపనిషత్తులు వేదములో అంతర్భాగాలుగా ఉన్నటువంటివి. అందువల్ల ఈశ్వర ప్రోక్తముగా చెప్పేటువంటి ఉపనిషత్తులు అవి సాధారణంగా ఎవరికి కూడా అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటివిగా ఉండవు. ఈశ కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఇతరే తైతరే బృదన్గా ఇత్యాదివన్నీ కూడా చాలా లోతైన భావాలతో అగమ్య గోచరముగా ఉండేటువంటి అంశాలు ఇవన్నీ. కాబట్టి వాటిని మరి సర్వమానవులకు సులభముగా అర్థమయ్యే రీతిలో మరి స్వామివారే మళ్ళా జన్మ తీసుకొని అవతారంగా వచ్చి ఏ యొక్క వేదమునందు ఆయన జ్ఞానాన్ని అందించాడో దానిని తిరిగి మరలా సులభముగా అర్థమయ్యే రీతిలో ఆయనే చెప్పాల్సి వచ్చింది. అలసులు మంద బుద్ధి బలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియుజేయజాలరి కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమై ఎలువడు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని భాగవతంలో అలసులు మంద బుద్ధి బలు అల్పతరాయువులు అలసులు. ఎందుకంటే దేహదాఢ్యం లేదు, దేహమంతా కేవలం శిథిలమైపోతున్నాయి. ఈ తీసుకునే ఆహార పదార్థాల వల్ల దేహమంతా రోగాలమయమైపోతాం. అలసులు మంద బుద్ధి, జ్ఞాపక శక్తి ఉండటం లేదు. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఉగ్రరోగ కొన్ని వ్యాధులకు మందులే లేవు. కొత్త కొత్త వ్యాధులన్నీ వచ్చి పడతా ఉన్నాయి మానవునికి. మందభాగ్యులు సుకర్మములివ్వియు జేయజాలరి కలియుగమందు. కాబట్టి వేదవ్యాసుల వారు కూడా ఆ వేదములలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా తేట తెల్లం చేసి భారతం శాంతి పరమంలో చూపించాడు. అట్లనే వేదములలో అంతర్భాగముగా ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క విషయం అంతా కూడా భగవద్గీతలో చూపించాడు. సులభముగా అర్థమయ్యే రీతిగా అందించినటువంటి యొక్క విధానము. ఆ ప్రకారంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక భగవద్గీతను పట్టుకున్నట్లయితే
చాలా విషయాలను మానవులు అవగాహన చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ మరి ఈనాడు చూసినట్లయితే ఎన్ని రకాలైనటువంటి యొక్క మార్గాలు ఈ విశ్వంలో వ్యాప్తమై ఉన్నాయో, అనేక సాంప్రదాయాలు, అనేక సిద్ధాంతాలు, అనేక మతాలు, అనేక రకమైన మార్గాలు, ఇవన్నీ కూడా చూసినట్లయితే మరి అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని అపమార్గం పట్టింపజేసేవిగా ఉన్నాయి. కనుక భగవంతుడి కంటే ఎక్కువగా మించి చెప్పే విధానాలు లోకంలో ఎవరికీ లేదు. కానీ ఆ యొక్క విషయాలు పక్కన పెట్టేసి మరలా సొంతముగా మార్గాలను ఏర్పాటు చేసి జనులకు ఈ తాత్విక సంబంధ విధానాలు అపమార్గములుగా బోధిస్తున్నటువంటి లోకలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందని చెప్పని వాడు సరైనటువంటి యొక్క మార్గంలో పోకుండా అపమార్గంలో పడి పోయే విధానాలన్నీ కూడా దాని ద్వారా ఏర్పడతాయి. అది భగవద్గీతలో చూస్తే స్వామివారు ప్రతి శ్లోకములలో ఆయన సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని బోధించుకుంటూ వస్తూ ఉంటారు. అభ్యాస యోగయుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం అంటాడు. అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. ఈ ప్రకారంగా ఈ సాధనా సంబంధమై ఉన్న అంశాలని పరమాత్మ భగవద్గీతలో చక్కగా చెప్పుకొస్తూ ఉన్నాడు. మరొక మతం బోధిస్తూ ఉన్నది, అయ్యా నీకు ఏ సాధన అవసరం లేదు, ధ్యానమా అవసరం లేదు, జపమా అవసరం లేదు, నీకు ఏ పూజ అవసరం లేదు, మేమే నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాం, నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్జునుడు ఏమన్నాడు? చంచలం హిమన కృష్ణ ప్రమాది బలభద్రుడం అన్నాడు. స్వామి మనస్సు ఆగే పరిస్థితిగా లేదు, అది వాయువులాగా పోతూ ఉన్నది అని చెప్పని ఆయన సందేహం వ్యక్తం చేసినప్పుడు దాని పరమాత్మ ఏమన్నాడు? అసంశయం మహాబాహో, మనస్సు పోవటం సహజమయ్యా, అది పోతుంది, అది పోయేదిగా ఉంది కాబట్టి ధ్యానం చేయాల్సి వస్తుంది. అందువల్ల అది సంశయం లేదు, మనస్సు పోయే మాట వాస్తవం. కాబట్టి మరి ఏం చేయాలి? నేను మన మనసా పోతా ఉంది, నాకు సాధ్యం కావట్లేదు, ఏం చేయమంటారు? మానుకోమంటారా? మీరేమన్నా సహాయపడి ఏమన్నా చేసి పెడతారా? కాబట్టి ఎవరో కూడా సహాయపడి చేసి పెట్టేది ఏం లేదు, ఎవరికి వారుగా పాటుపడాల్సిందే. ఆత్మానం సాధయత్తు. ఎవరి సాధన వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఉద్ధారకం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవడి ఆకలికి వాడే భోజనం చేసుకోవాలి. ఒకవేళ నేను భోజనం చేస్తే నీకు ఆకలి తీరే విధానంగా ఉంటే నీ పూట అన్నం మానుకో, అక్కడ మాత్రం కుదరడం వల్ల నేను తింటా అంటాడు వాడు. ఈ తిండికి తయారు, పనికి పరారు అని అన్నట్లుగా. అందువల్ల ఎవరి యొక్క ఆకలికి వాళ్ళే భోంచేసుకోవాల్సి ఉంటుంది, ఎవరి యొక్క వ్యాధికి వాళ్ళే ఔషధం సేవించాల్సి ఉంటుంది, ఎవరి యొక్క మోక్షానికి వాడే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగేన చ గృహ్యతే. ప్రకారంగా మనసు అనేది పోతుంది, దాన్ని పోయే స్వభావం ఉన్నది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ అని పతంజలి కూడా చెప్పిన మాట. పతంజలి శాస్త్రంలో సూత్రప్రాయంగా ఉన్న మాటని పరమాత్మ ఎక్కడ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. నువ్వు పలుమార్లు అభ్యాసం చేసుకోవాలి. కనుక మార్గం చెప్పేంతవరకే మా డ్యూటీ. తాత్విక సంబంధమైన విషయాన్ని వివరించి ఆత్మానాత్మల విషయాన్ని గురించి అవగాహన చేయించి ఆ తర్వాత నీకు ఆ యొక్క మార్గంలో పోయే విధానాలు తెలియజేయటం అవుతుంది. ఇక ఆ మార్గంలో నీవే తిప్పలబడి పోవాల్సి ఉంటుంది, అంతే తప్ప ఆడెవరూ కూడా నీకు సహాయం వచ్చేటువంటి విధానం ఏమీ లేదు. అది కాబట్టి మోక్ష విషయంలో
లేదు మరణ విషయం ఉందనుకోండి, ఏమైనా మరణం అనేటువంటి అంశం ఒకటి ఉన్నది. ఆ మరణ సమయంలో అడుగుతాడు, నాయనా నేను ఒక్కడనే పోవటం ఇబ్బందిగా ఉన్నది, భయంగా ఉన్నది, ఎవరైనా కాస్త తోడు వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పని అంటాడు. కాబట్టి మరణ ప్రయాణానికి ఎవరైనా తోడు వచ్చే వాళ్ళు ఉంటారు లోకంలో. నువ్వు ముందు పదయ్యా, మేము వస్తాను వెనకాల. ఎవరుంటాడు ఈ లోకంలో? ఎవడు ఉండే విధానం ఏమి లేదు. వెనక ముందు నువ్వు ముందే వెళ్తున్నావు, బాగానే ఉంది. వెనకాలే వచ్చేస్తాము. కాబట్టి నీతో పాటు రమ్మని చెప్పానంటే అర్ధాంతరంగా ఏడొచ్చే అవకాశాలయ్యా. నాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత బాధ్యతలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేయాలి, ఆడపిల్లలు పెళ్ళి చేయాలి, మగపిల్లలకి ఉద్యోగాలు తెప్పించాలి, రిటైర్మెంట్ కావాలి, చాలా పనులు ఉన్నాయా. కనుక నువ్వు ప్రయాణం అవుతున్నావు ఈ పూట, మంచిగా బయలుదేరి వెళ్ళిపో. తర్వాత మేము ఏదైనా మెల్లగా వస్తాం తప్ప ఇప్పటికిప్పుడుగా అర్ధంతరంగా నేను వెళ్తున్నాను మీరు రావాలని చెప్పనంటే లోకంలో ఎవరు పోయే వాళ్ళు ఉన్నారు చెప్పండి? పోయే వాళ్ళతో మేము కూడా నీతో పాటు వస్తామనేటువంటి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఏ ప్రయాణాలకైనా వాళ్ళు జత కడతారు. ఒకవేళ కాశీకి పోతున్నానండి వస్తారా అంటే తప్పనిసరిగా వస్తానండి, కాశీకి పుణ్యక్షేత్రము, టికెట్ బుక్ చేయండి అని చెప్పిన అంటాడు. అట్లా బదరీ పోతున్నా అని చెప్పి నేను అన్నట్లయితే నేను కూడా వస్తానండి, బదరీ టికెట్ బుక్ చేయండి, నేను కూడా వస్తాను అంటారు. ఈ ప్రకారంగా లోకంలో ఏవైనా తీర్థయాత్ర లాంటివి ఉన్నట్లయితే మరి మీరు వస్తారా అంటే సంతోషంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి దివ్య యాత్రలుగా ఉన్నటువంటి పుణ్యయాత్రలుగా ఉన్నటువంటి ఈ యాత్రలకు ఎవరైనా తోడొచ్చి చేసే విధానాలు ఉంటాయి. కానీ అంతిమయాత్ర అనేది ఉన్నది చూసారా? మరణం అనబడేటువంటి ప్రయాణం, అంతిమయాత్ర. కాబట్టి ఆ యాత్రలో ఎవరైనా నాకు తోడొస్తారా, కొంచెం బాగా ఉంటుంది, ఒంటరిగా పోవడం ఇబ్బంది అనిపిస్తున్నది, భయంగా ఉన్నది అని చెప్పని అన్నప్పటికీ కూడా ఎవరు కూడా నెమ్మటి పోవడానికి సిద్ధపడే పరిస్థితులు లేవు. అది మరణ విషయం, మరణ సంబంధమై ఉన్న విషయం. ఎందుకంటే వాడు ఒంటరిగానే వచ్చాడు, విషయంలోకి జంటగా ఏం రాలేదు, ఎవరిని తోడుపెట్టుకుని రాలేదు. అక్కడక్కడ కొన్ని ఉంటాయండి, కమల పిల్లలు పడుతూ ఉంటారు. అట్లా ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరికీ అట్లా పడతారా? ఒంటరిగా రావాల్సిందే. కాబట్టి ఒంటరిగా వచ్చినవాడు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. చివరిలో ఎవరు తోడు రామంటే వచ్చే విధానాలు కావు. ఆ ప్రకారంగా మోక్ష విషయంలో కూడా, సాధన విషయంలో కూడా నా వల్ల కావటం లేదు, నేను చేయలేకపోతూ ఉన్నాను. కాబట్టి మీరేమైనా సహాయపడి నాకు ఏదన్నా కాస్త నివృత్తి మార్గంలో ముందుకు తీసుకుపోయే విధానం ఏమి ఉంటుందా అని చెప్పి అడిగితే అక్కడ ఎవరు రారాయా, ఎవరు వచ్చే అవకాశాలు లేవు. నీకు నీవే బయలుదేరి ఒంటరిగానే పోవాల్సి ఉంటుంది. ఆ మోక్ష మార్గంలో, సుషుమ్నా మార్గంలో ఒంటరిగా పోవాల్సి ఉంటుంది. ఇది మనకి శాస్త్రం చెప్పేటువంటి మాట. ఒక్కసారిగా నువ్వు పోయేటువంటి యొక్క అవకాశం లేకపోతే మెల్లమెల్లగా వెళ్ళు. ఇప్పుడు ఎవడన్నాడు ఇప్పుడు ఈ పూట పొమ్మని చెప్పి ఎవరు చెప్పారు నీకు? ఈ పూట 5 గంటలు కూర్చోవాలా, 6 గంటలు కూర్చోవాలా, 10 గంటలు కూర్చోవాలా? అంత తిప్పలేందుకు పడేది నువ్వు? అసలు మెల్లమెల్లగా అభ్యాసం చేసుకో. శనైః శనైః వపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. శనైః 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 శనైః, మెల్లమెల్లగా. కాబట్టి ఆ ప్రకారంగా ఆగకుండా ప్రయాణం చేయగలిగితే కొంచెం ఆలస్యమైన గమ్యస్థానం చేరే అవకాశం ఉంటుంది. అసలు చేయకుండా సాప పక్కన పారేసి, దుప్పటి పక్కన పారేసి గమ్మును కూర్చుంటే అది అడగపోతాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళు. చిన్న చిన్న చీమలు కూడా బారులు తిరిగిపోతే గమ్యస్థానం చేరుకుంటూ ఉన్నాయి. అట్లాగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే గమ్యస్థానం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామివారు, నువ్వు సోమరితనం వహించవద్దు, నీ ప్రయత్నం మానుకోవద్దు. శనైః శనైః, మెల్లమెల్లగా అయినా నీ యొక్క ప్రయాణం కొనసాగించుకుంటూ ప్రయాణం చేయి. ఇది స్వామి చెప్పిన మాట. ఈ పూటకి నువ్వు చేసిన సాధనకి ఆ చెప్పే దివ్యానుభవం ఏమి రాదు.
చాలా కాలం పడుతుంది. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి సతు దీర్ఘకాల నైరంతర్య అని పతంజలి చెప్పేటువంటి మాట. ఒక పూటతో అయ్యేది కాదు ఇది. ఎందుకంటే లోనున్న కర్మవాసనలు గట్టిగా బంధించి ఉన్నాయి. అనేక జన్మలుగా వస్తున్నటువంటి సంచితాదులు ఆడ కాసు కూర్చున్నాయి. ఏమాత్రం కూడా అడుగు ముందుకు వేయనివ్వకుండా అడ్డుపడే పరిస్థితులు లోపల ఉన్నాయి, ఆత్మజ్ఞాన విషయంలో ఉన్నాయి. కాబట్టి ప్రకారంగా స్వామి చెప్పే మాట, నువ్వు మానుకోమాక, అభ్యాసం మాత్రం కొనసాగించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు ఏ సమయంలో కూడా ఫలంపై దృష్టి పెట్టమాక. నా ఫలేషు, ఫలంపై దృష్టి పెట్టవద్దు. కర్మని ఏవ అధికార, నీకు ఏ యొక్క మార్గాన్ని మహాత్ములు తెలియజేశారో ఆ మార్గంలో ఉండు. అది ఏనాడు నీకు రావాల్సి వస్తుందో ఆనాడు వస్తుంది. అంతే తప్ప నేను ఇప్పుడు ధ్యానం చేశాను ఏం కలగలేదే, ఇంకేం చేశాను ఏమొస్తుంది, 4 రోజులుగా చేస్తూ ఉన్నా, వారంగా చేస్తూ ఉన్నా, ఇంతవరకు ఏమి కూడా కనపడిందే లేదు అని ప్రకారంగా అలాంటి ఫలితాల మీద దృష్టి పెట్టినట్లయితే నిరుత్సాహాన్ని పొంది పూర్తిగా సాధనను విరమించే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పరమాత్మ చెప్పింది ఏంటంటే, ఫలంపై దృష్టి పెట్టమాక, అది వచ్చే పూట వస్తుంది. నీవు నీ యొక్క విధి విధానముగా ఎట్లా చేయాలో ఏం చేయాలో నువ్వు చేసుకుంటూ నువ్వు పోవటమే ఇది వహించాలి. రైతు ఏం చేస్తాడు, భూమి సాగు చేస్తాడు, నీరు పెడతాడు, చక్కగా దాంట్లో గింజ నాటుతాడు. ఆ విధానంగా ఏం చేయాలో ఆ విధంగా చేస్తాడు. ఋతు ఎరిగి, దేశం ఎరిగి, కాలం ఎరిగి ఆ ప్రకారంగా మరి నమ్ముకొని భూమాతను నమ్ముకొని దున్ని చదువును చేసి నీరు పెట్టి గింజ నాటి ఆ విధంగా ఏం చేయాలో చేసుకుంటూ పోతాడు అంతే. గింజ పెట్టి వారం అయింది, ఇంతవరకు ఏం మొలక ఏం లేదు, ఏమబ్బా ఇది ఏం చేస్తుందో లోపల అనే విధానంగా గనక మొత్తం తీసి పారేస్తే ఉంటుంది. దేనికైనా ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఒక కొబ్బరి మొక్కే ఉందనుకోండి, అది పెట్టగానే కాయలు కాయదు, దానికి ఏదో కొంత సమయం ఉంటుంది. ఆ సమయం దాకా ఆగి ఉండాల్సిందే. ఆ సమయం అయిన పూట అది చిగురిస్తుంది, దాని కాయలు వస్తాయి, టెంకాయలు వస్తాయి, అద్భుతంగా మామిడికాయలు వస్తాయి, ఏవైనా వస్తాయి, అన్నిటికీ ఉన్నాయి. దానికి ఉండే కాదు, దానికి ఉన్నాయి. మామిడి చెట్టుకు మామిడికాయలు వస్తాయి, వేప చెట్టుకు వేపకాయలు వస్తాయి. దీనికి ఉండే విధానాలు దానికి ఉన్నాయి. ఆ సమయం రావాలి, ఆ సమయం వచ్చినప్పుడు వస్తాయి తప్ప నేను పెట్టాను కాయట్లేదు, ఏం రావట్లేదు, పిందుకోలేదు కనీసం అని దాన్ని కొట్టి పక్కన బారేస్తే ఏమొస్తుంది చెప్పి. దేనికైనా ఒక సమయం అనేది ఉంటుంది, అది వచ్చి తీరుతుంది, తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అలాగా సాధన విషయంలో కూడా కూర్చున్నప్పుడు నువ్వు నీ విధానముగా చేసుకుంటూ పోవాలంతే. ఆ తర్వాత వచ్చే ఫలితం భగవంతుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. ఆ ప్రకారంగా మరి మనిషి ఆ నమ్మకం కలిగి దాని ఏంది విశ్వాసం కలిగి చేసుకుంటూ పోవాలి. ఎంతకాలానికి వస్తుందో నీకు అవసరం లేదు, అది వచ్చే తీరుతుంది. చేసినటువంటి యొక్క శ్రమ వృధా అయ్యే విధానమేమి కాదు అన్నారు. కాబట్టి ప్రకారంగా లోనున్న కర్మవాసనలు అనేటువంటి వైదొలగందే మనిషి ముందుకు పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఇది కొంచెం క్లిష్టమై ఉన్నటువంటి శ్రమతో కూడి ఉన్నటువంటి ఈ సాధనాంశము. దాని పరమాత్మ పదే పదే మనకు భగవద్గీతలో ఆయన తన ప్రబోధాల ద్వారా విషయాన్ని అందిస్తూ ఉన్నాడు. భగవద్గీత మొత్తం తిరగేయండి, ఎక్కడ పడ్డా నీకు సాధనా సంబంధమైనటువంటి అంశాలే నీకు గోచరిస్తాయి. అది కాబట్టి ప్రకారంగా మరి భగవంతుడు సాధనా సంబంధమై ఉన్న అంశాలు బోధించారు అని చెప్పనంటే అవి ఉపనిషత్తులలో ఉన్నాయి. ఉపనిషత్తులలో సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క అంశాలే ఇక్కడ ఈయన చొప్పించాడు. కాబట్టి మరి ఉపనిషత్తులు హంసోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, యోగ శకోపనిషత్తు, యోగ సంబంధముగా ఎన్నో ఉన్నాయి ఉపనిషత్తులు.
మనం వినేటువంటి ఏంటంటే ఈశా కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదరణ్యక చాందోగ్య 10 ఉపనిషత్తులే మనకి ఎక్కువగా ఆ పరిచయం ఉన్నటువంటి విధానం. శంకరాచార్యుల వారు 10కి మాత్రమే ఆయన భాష్యం రాసిన విధానం కాబట్టి మిగతా వాళ్ళు కూడా 10నే పట్టుకుని భాష్యం రాసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత రామానుజ మధ్వ రాసుకుంటూ వెళ్ళిపోయారు. చాలామంది ఎంతవరకే ఈశా కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరేయ తైతరేయ బృహదరణ్యక చాందోగ్య ఇంతవరకు చూసుకుంటూ ఉంటారు. ఇంకా పైకి పోతే ఎన్నో ఉన్నాయి. కైవల్యోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు, స్కందోపనిషత్తు, యోగోపనిషత్తు, యోగ రహస్యోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, హంసోపనిషత్తు, ఇట్లా వాటిల్లో మీకు కేవలం సాధనా సంబంధమైన అంశాలు అద్భుతంగా దాంట్లో చెప్పబడ్డాయి ఉపనిషత్తులలో. కాబట్టి ఆ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలే పరమాత్మ తీసుకోవచ్చు మనకి భగవద్గీతలో చక్కగా అర్థమయ్యే రీతిలో ఆయన గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే మరి భగవద్గీత సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని బోధిస్తుంది ముఖ్యంగా. ఇది అన్ని గ్రంథాలలో ఉన్నాయి, అన్ని శాస్త్రాలలో మహాత్ములు మనకి ఆ విధంగా కనబడతారు చేసినట్లుగా. ఏమి మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల భారనీయక. ఇది చూస్తే ఎంత అద్భుతంగా ఉండేటువంటి సాధనా సంబంధ అంశము. ఈ ప్రకారంగా మనకి భాగవతంలో చూస్తే ఎంతోమంది మహాత్ములు యోగులు మరి వారి వారి యొక్క ఆత్మోన్నతిని ఉద్దేశించి సాధనా సంబంధమైన అంశాలలో వాళ్ళు ప్రయాణం చేయటం మనం చూస్తాం. భారతం తీయండి, భాగవతం తీయండి, దాంట్లో ఉంటాయి అన్నీ కూడా. అంగ్రిమూలమున మూలాధార చక్రంబు పీడించి నాభితలము చేర్చి నయముతో మెల్లను హృసరోజము మీదిక గయబట్టి అటమేద నురమందు హత్తించి తాలు మూలములకు దరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి ఇచ్చలేని యోగి ఎలమి ముహూర్తార్థం ఇంద్రియానుసంగం ఎంతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర పరీక్ష మహారాజా. ఈ ప్రకారంగా మహాత్ములు ఈ షట్చక్రాలు దాటుకుంటూ మూలాధార స్వాదిష్టాన మణిపూరకాయి దాటుకొని మరి ఆ భృకుటి మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి వాళ్ళు బ్రహ్మాన్ని పొంది తరిస్తున్నారయ్యా అంటాడు శుక భగవాన్ల వారు. ఇది భాగవతంలో వచ్చేటువంటి అంశము. అట్లా మరి భారతంలో కూడా అనేక మంది తపో సంపన్నులు మీకు కనపడతారు. అందరూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి వారే. కృష్ణ పరమాత్ముల వారి విషయం కూడా మీకు భారతం శాంతి పరములోనే మరి ధ్యానం చేసే అంశం అక్కడ వస్తుంది. సాక్షాత్ పరమశివుడే నిత్యం ధ్యానం చేస్తున్న విధానం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానన్. ఆచార్యుడగు ఆ దక్షిణామూర్తి కరకలిత చిన్ముద్ర, ఆ చేతి చిన్ముద్ర దాల్చి చక్కగా నిరంతరముగా మరి యోగ సమాధిలో బ్రాహ్మీ అనుభవంలో ఆయన ఉన్నటువంటి యొక్క విధానాన్ని మనకి మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. శంకరాచార్యుల వారు కూడా అనేక గ్రంథాలలో ఈ సాధనా సంబంధమైన అంశాన్ని ఆయన గారు బోధిస్తారు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై అవస్థాత్రయ సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం. ఇది కేవలం యోగ సమాధి సంబంధమైన అంశముగా శంకరులు బోధించేటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే ఎవరైనా కానీ ఈ సాధన ద్వారానే నివృత్తి మార్గము ద్వారానే తనలో అనాదిగా చేరి ఉన్నటువంటి అజ్ఞాన సంబంధమైన కర్మలను తొలగింపజేసుకోవాలి, సమస్త వాసనను క్షయింపజేసుకోవాలి అని ప్రకారంగా మనకి భగవద్గీత గ్రంథాలలో సాధన చేయాలి, అభ్యాసం చేయాలి అనేటువంటిదిగా బోధించుకొస్తారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. కవిం పురాణమనుశాసితారం
అనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారవచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్. అభ్యాసయోగయుక్తేనా పరమాత్మ అంటాడు. అభ్యాసం అంటే పలుమార్లు చేయాలయ్యా అంటాడు. ఈ ప్రకారంగా మరి మనకి భగవద్గీత అనేటువంటిది సకల శాస్త్రముల సారభూతముగా ఉన్నటువంటి అంశం. సాక్షాత్తు భగవంతుని ద్వారా తెలియజేయబడ్డటువంటి పరమ సత్యాలు. ఈ విధముగా మరి సాధనా సంబంధమైన అంశాన్ని భగవద్గీత ఉపనిషత్తులు అన్నీ బోధిస్తూ ఉండగా మరి మానవుడు ఏం చేశాడు? నీకు ఏ సాధన వద్దాయా, నీకు ఏ జపం అవసరం లేదు, ఏ సాధన అవసరం లేదు, ఏ సాధన నీకెందుకు, ఈశానికి పనికి రాబు వినుమాయ్యా, సాధనల ఎందు మరిగితే నా వద్దకు రాకు రామాకయ్యా అంటున్నాడు వీడు. చూడండి మరి భగవంతుడేమో నువ్వు చేయాలి, సాధన చేయాలి, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి, కర్మవాసనలు నశింపజేసుకోవాలి, జ్ఞానాగ్ని ద్వారా మొత్తం దగ్ధం చేసుకోవాలి. ఏమి ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. జ్ఞానదీపితే జ్ఞానం, ఆత్మ సంయమనం, మనో సంయమనం చేయటం వల్ల, సాధన చేయటం వల్ల నీలో కలిగేటువంటి ఏ యొక్క ఆత్మాజ్ఞానం ఉన్నదో దాని ద్వారా అనాదిగా ఉన్న కర్మ దగ్ధం చేయబడతాయి, నీకు మోక్షం ప్రాప్తిస్తుందనే మాట పరమాత్మ చెప్పే విషయము. మరి ఈ విధముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే లోకంలో అజ్ఞానం కర్మ సంగీనాం, మరి తెలియంతనంతో లోకంలోకి వచ్చిన వాడికి నువ్వు ఏం చెప్పాలి చెప్పండి ఇక్కడ. అయ్యా ఈ ప్రకారంగా భగవంతుడు భగవద్గీతలో ఈ విషయాన్ని బోధించాడు కాబట్టి మీరు కూడా ఆ పరమాత్మ యొక్క వాక్యాలని అనుసరించండి, ఆ మార్గంలో ప్రయాణం చేయండి. నేను కూడా ఆ ప్రకారంగా స్వామి యొక్క మాటలు అనుసరించే ప్రయాణం చేస్తూ ఉన్నాను. మీరు కూడా మరి పరమాత్మ చెప్పేటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయండి, జీవితములు ధన్యమవుతాయని చెప్పని కదా చెప్పాల్సింది మానవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీకు ఏ సాధన అవసరం లేదు, జపం అవసరంలా, ధ్యానం అవసరంలా, ఏ పూజ అవసరం లేదు, ఏం అవసరంలా నీకు. మీరు ఎట్లా స్వామి? నేను ఉన్నా కదా, నేనే నీకు మోక్షం ఇస్తాను అనే మతం ఒకటి ఉన్నది. నేనే నీకు మోక్షం ఇస్తాను, పరిపూర్ణాన్ని పొందింపజేస్తాను అంటూ ఉన్నాడు. నా బుద్ధి భేదం జనయేతో, మరే వానికి ఎట్లా బుద్ధి భేదాన్ని పుట్టించమాకండి. ఎందువల్లంటే వాడు తెలియనితనంలో ఉన్నాడు, అజ్ఞానంలో కర్మలతో తగులుకునే ఉన్నాడు, పైగా అజ్ఞానం తెలియనితనంతో ఉన్నాడు. కనుక వానికి ఈ విధమైనటువంటి యొక్క విషయం ఉండగా మరొక విధానంగా చెప్పి వాడిని అపమార్గంలో పట్టించి ఎందుకు వాడి జీవితంతో ఆడుకోవటం అనేటువంటి విధానముగా మనం చూసినట్టు అర్థమవుతుంది. అది ఒక పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత జీవితానికి సాలదా? దాంట్లో ఉన్న అంశాన్ని అర్థం చేసుకుని ఆయన చెప్పినట్లుగా ప్రయాణం చేస్తే వచ్చే లోటేమిటి? కాబట్టి ఈ ప్రకారంగా మనిషి అవన్నీ కూడా మరి పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. మరియు సామాన్య మానవునికి అజ్ఞానంలో ఉన్నటువంటి వానికి వేరే మార్గాలు బోధించి వాడిని నడిపిస్తూ ఉండటం వల్ల మరి వాడి గమ్యం చేరక వాడి జీవితం ఆ ప్రకారం గడిచిపోయి ఏడవబోవాలని చెప్పిన విధంగా వాడు ఇక్కడ పరమాత్మ చెప్పే మాట ఇదే. నా బుద్ధి భేదం జనయేతు, నువ్వు పుట్టించమాకవయ్యా, బుద్ధి భేదం పుట్టించమాక, జ్ఞాన భేదాన్ని పుట్టించమాక. బుద్ధి భేదం అంటే జ్ఞాన భేదం కలిగించమాక. అలాగా మరి ఈ ప్రామాణికమును అంగీకరించకపోవడం కారణంగా మరి మానవులు ఆ మానవుడు చెప్పేటువంటి యొక్క మార్గాన్ని పట్టుకొని పోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ విధంగా పోవటం వల్ల పరమాత్మ ఉన్నాడు, న ససిద్ధిం నవాప్నోతి న సుఖం న పరాంగతిం. న ససిద్ధిం, వాడు సిద్ధిని పొందే అవకాశం లేదు, తను గమ్యస్థానం చేరే అవకాశం లేదు. మరి ఈ ప్రకారంగా మనిషి తన సొంత ఆలోచనను ప్రవేశింపజేసి వాడు పోతే పోవచ్చు, కానీ అది 10 మందికి చెప్పి 10 మందిని కూడా ఆ మార్గం తీసుకుపోతూ ఉన్నాడే. దానివల్ల ఏమవుతుందని చెప్పినంటే
తా చెడ్డరేవడి వనమాల చేసినట్లు అని చెప్పిన సామెత ప్రకారంగా తాను చెడిందే కాకుండా 10 మందిని కూడా దాంతోపాటు ముంచిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి యొక్క మాటలు గమనించుకోవాల్సి ఉంటుంది స్వామివారు. నబుద్ధి భేదం జనయేత్. ఇదే ఆనాడు శంకరాచార్యుల వారు కూడా చేసిన పోరాటం. ఎందుకు ఈ ప్రకారంగా మీరు బుద్ధి భేదాన్ని పుట్టింపజేస్తారు, జ్ఞాన భేదం పుట్టింపజేస్తారు? శాస్త్రంలో చెప్పిన ఒక విషయం అయితే మీరు సొంతంగా కల్పించుకొని వేరే వేరే మార్గాలు చెప్పడం కారణంగా అనుకరించేటువంటి వాడు మరి అపమార్గంలో పడి జీవితం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది కదా అనేది ఆనాటి కాలంలో శంకరుల యొక్క వాదన. ఈనాటి కాలంలో ఈ మహానుభావుని యొక్క వాదన, లక్ష్మణారుల యొక్క వాదన. ఈయన కూడా మరి లోకాలలో తిరుగుబాటు చేశాడు. ఎందుకు ఈ విధంగా బోధిస్తారు మీరు? వాళ్ళు అజ్ఞానం కర్మ సంజ్ఞానం, అజ్ఞానంలో ఉన్నారు, తెలియనితనంతో ఉన్నారు, కర్మలలో తగులుకొని ఉన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే మనకు పూర్వీకులు ఋషులు చెప్పారో ఆ యొక్క ఋషి సమ్మతమై ఉన్నటువంటి యొక్క మార్గం కదా మనం చెప్పాల్సి ఉంటుంది. అది బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై పరమాత్మ అంటాడు. కాబట్టి పూర్వం మహాత్ములు అనేక జ్ఞాన సంబంధమై ఉన్న అంశాలను మనకు బోధించిన విషయాలు ఉండగా మళ్ళా కొత్తగా అని చెప్పిన మార్గాలు ప్రవేశింపజేయటం కారణంగా అపమార్గంలో పడి పోయే పరిస్థితి ఏర్పడుతుంది సాధారణంగా ఉన్నటువంటి మానవుడు. అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం. అవిజ్ఞాతే దానివల్ల ఏమవుతుంది? చివరికి అవిజ్ఞాతే జన్మ నష్టం అయిపోతుంది. అందువల్ల మరి నువ్వు సరైనటువంటి విధానంగా తెలియకుండా మిడిమిడి జ్ఞానాన్ని ఏదో సంపాదించుకొని దాన్ని లోకంలో ప్రవేశపెట్టడం వల్ల నీ కారణంగా వాళ్ళు కూడా జీవితం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముషే వాదించుచు జడు వారికి మోక్షంబు గలదే వాయుకుమారా. తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక బ్రాలుమాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే అని అమ్మవారు, శివమ్మవారు, ఆమె కూడా ఈ విషయంలో కొంచెం దుడుగ్గానే ఉన్నది. వీళ్ళు చేసే మార్గాలకు ఆమె కూడా కొంచెం విసుగు చెందింది అమ్మవారు కూడా. తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక బ్రాలు మాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే అని ఇట్లా మీకు సీతారామాంజనేయంలో సీతమ్మవారు చెప్పేటువంటి విషయాలు అక్కడ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారం లోకంలో ఈ తారక యోగం వదిలిపెట్టేసి, తారకం అంటే తనను తరింపజేసేది తారకం, దాన్ని యోగాభ్యాసం అన్నారు, ధ్యానం అన్నారు, తారక యోగం అన్నారు. ఇవన్నీ కూడా పదాలు మారిపోయిన సాధనాంశమే చెప్పుకొచ్చేటువంటి విధానం. చాలా అద్భుతంగా మరి సీతమ్మ వారు తారక యోగంలో విషయాలు చాలా బాహాటంగా చెబుతుంది అమ్మవారు. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై కృత దీప వార్త వలన ఆ కొన్న మనుజుని ఆకలి తీర్నునే ద్రవ్య ప్రభా ఘన రసాన్న వర్ణము వలన అని పదార్థములు చేసుకుని వడ్డం చేసుకుని భోజనం చేసుకుంటే ఆకలి తీరుతుంది అంతే తప్ప ఏవో వర్ణన చేస్తుంటే ఆకలి తీరుతుందా? ఇట్లాగా దాంట్లో మీకు చెప్పే విధానాలుగా చూస్తే నువ్వు సాధన చేయాలి, అభ్యాసం చేయాలి అనేటువంటిదిగా సీతారామాంజనేయంలో చెప్పేటువంటి మాటలు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఒక రకమైనటువంటి విధానాన్ని మహాత్ములు బోధిస్తూ ఉండగా వీళ్ళు నీకు ఏ సాధన అవసరం లేదు, జపం వద్దు, ధ్యానం వద్దు, నీకు అవసరం లేదు, మేమే నీకు మోక్షం ఇచ్చేస్తాం అనే విధానంగా చెప్పడం వల్ల వాడు ఇంకా సాధన చేస్తాడా? వద్దని చెప్పిన తర్వాత దానివల్ల ఏమవుతుంది? వాడి జన్మ నష్టం, జీవితం ఉన్నపోతుంది. ఇది ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి మాట. నబుద్ధి భేదం జనయే. బుద్ధి భేదాన్ని పుట్టించమాకండాయ్యా. మనకు ఉన్నటువంటి ఉపనిషత్తులు చాలు, నువ్వు కొత్తగా చేయాల్సిన విధానం ఏమి లేదు. ఉపనిషత్తులు చాలు, ఉపనిషత్తులలో ఉన్న విషయం అర్థం చేసుకుంటే చాలు, నీకు తత్వజ్ఞానం బాగా బాహాటంగా తెలియబడుతుంది.
ఒకవేళ ఆ ఉపనిషత్తులు మీకు అర్థం కావట్లేదు అనేటువంటి భావంతోనే కదా పరమాత్మ గీతను తీసుకొచ్చింది. ఇది శ్రీమద్ భగవద్ ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలనే మీకు భగవద్గీతలో స్వామివారి తేడ తెల్లగా అర్థమయ్యేట్లు పెట్టినప్పుడు దానిని అనుసరించి స్వామి ఎట్లా చెప్పాడో ఆ ప్రకారంగా మరి నడవాల్సి ఉంటుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాశ్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. 2వ అధ్యాయం చివరిలో స్వామి విషయమంతా చెప్పుకొచ్చి 11వ శ్లోకం నుంచి మరి ఈ విషయం ఆరంభం చేసి 72వ శ్లోకంలోకి రాగానే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి అనుభవము, ఆ బ్రహ్మానుభవాన్ని పొందటమే జీవనముక్తి విధానము అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మ నిర్వాణము అని పేరు పెట్టారు. బ్రహ్మ నిర్వాణమృచ్యతి నైనాం ప్రాప్య విముహ్యతి. అలాంటి అనుభవం పొందిన తర్వాత వాళ్ళు తిరిగి మరల మోహానికి గురికారు అని మీకు భగవద్గీతలో స్వామివారు బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందడమే ఆయన మోక్షము అనే మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. స్వామి చెప్పిన మాట ఏమిటి? మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నీ మనస్సును నా యందు ప్రవేశింపజేయి, నీ బుద్ధిని నాలో ప్రవేశింపజేసినట్లయితే నీవు నా యందే ఉంటావు అన్నాడు. నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ. సంశయం పెట్టుకోమాక, నేను చెప్పేటువంటి ఒక మాట వాస్తవము, పరమసత్యము. ఈ ప్రకారం మనస్సుని నువ్వు సంకల్పాల నుంచి వేరు చేసి నా యందు అంశయందు పెట్టు. ఆ తర్వాత అది బుద్ధిగా మారుతుంది. మలినాంతకరణ మనస్సు, శుద్ధాంతకరణం బుద్ధి. ఆ మలినం అంతా పోయిన తర్వాత మనసు అనే పేరుపోయి అదే బుద్ధి అనేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మై బుద్ధిం నివేశయ, ఆ తర్వాత బుద్ధిని నా యందు ప్రవేశింపజేసినట్టు నీవే నేనే ఉంటా అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మయ్యేవ మన ఆదర్శవ అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క బ్రహ్మమే మనలో ఈశ్వరుడుగా శుద్ధ సాత్విక ప్రకృతి యొక్క మాయను ఉపాధిగా చేసుకుని ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు గనుక, అంటే ఆ ఈశ్వరత్వం మన యొక్క హంస యొక్క భాగంలో చేరి ఉన్నది. శ్వాస సంచరించేటువంటి దాని మహాకారణము అన్నారు. మహా అంటే మహాపూజాయాం, పూజనీయమై ఉన్నటువంటి స్థలము అనగా శ్వాస యొక్క ఆశ్రయంలోనే మహాత్ములందరూ కూడా తమ తమ మార్గాలను కొనసాగించుకున్నారు. అదే మార్గంలో మరి మోక్షం వైపుకు వాళ్ళు ప్రయాణం చేసి పోయినటువంటి విధానము. వాయురోధనాతులీయతే మనః జాల పక్షివత్ రోధ సాధనం, రమణ భగవానుడు వారు. కాబట్టి ఆ వాయువు అనగా హంస యొక్క విధానాన్ని ఆశ్రయించమని చెప్పని అంటాడు. ఆ ప్రకారంగా మరి అనేక మంది మహాత్ములు, వేమన యోగి, బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, రమణ భగవానుల వారు కానీ, ఎట్లా చూస్తే అనేక మంది మీకు హంస యొక్క మార్గాన్ని బోధిస్తున్నటువంటి విధానం కనుక అక్కడ హంస యొక్క ఆశ్రయం ఉండటం అనేది చూశారా, అది అక్కడ ప్రథమ విధానము. అది మయ్యేవ మన ఆదస్వ, మనస్సు అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనసు అనేటువంటి యొక్క అంశం ఉన్నది. బుద్ధి అనేటువంటి యొక్క భాగం తర్వాత వస్తుంది, ముందు కాదు, తర్వాత వస్తుంది. మనస్సులో ఉన్నటువంటి యొక్క మాలిన్యములు అంతరిస్తే అది శుద్ధమైతే అంతఃకరణం, ఆ శుద్ధమైన అంతఃకరణాన్నే బుద్ధి అని చెప్పని అంటారు. కాబట్టి రెండు లేవు, ఒకటే ఉన్నది, అంతఃకరణం ఒకటే. మలినములతో చేరి ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనస్సు అన్నారు. మలినములు మాలిన్యములు మొత్తం వీడి ఉన్నటువంటి యొక్క భాగాన్నేమో బుద్ధి అని చెప్పని అంటారు. అంటే ఆ మాలిన్యాలు పోగొట్టుకోవాలని చెప్పన్నట్లయితే దానికి యోగ మార్గము, హంస యొక్క మార్గం అని చెప్పని అన్నారు. అంటే ఆ హంస యొక్క మార్గంలో, యోగ మార్గములో ఈ మనసు అనేటువంటి యొక్క భాగములో చేరి ఉన్నటువంటి యొక్క మాలిన్యాలు అంతరింపబడ్డాయా అని చెప్పనంటే అప్పుడు అది అంతఃకరణం శుద్ధమవుతుంది. కాబట్టి ఆ శుద్ధత్వమును కలిగి ఉన్నటువంటి యొక్క భాగాన్నే బుద్ధి అని చెప్పని అంటాడు. కనుక పరమాత్మ ఏమన్నాడు ముందు, మై ఏవ మన ఆదస్వ, మనస్సును నా యందు ప్రవేశింపచెయ్యి అనే మాట హంస యొక్క ఆశ్రయంలో పెట్టడము, ఈశ్వర సాన్నిధ్యంలో పెట్టడం అవుతుంది. ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క భాగం అంతరిస్తుందో అదే శుద్ధ సాత్విక విధానముగా బుద్ధిగా మారుతుందో, ఆ బుద్ధి అనే దాన్ని మరి ఆ శుద్ధ బ్రహ్మములో
ఆ లయింపజేయటం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ ఆయన శుద్ధ బ్రహ్మము అయి ఉంటాడు అని అర్థం. నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. అత ఊర్ధ్వం, ఊర్ధ్వం అంటే బ్రహ్మం, ఊర్ధ్వమూలం అధశాఖం. కాబట్టి ఊర్ధ్వం అనేటువంటి యొక్క మాట బ్రహ్మమునికే అర్థం వస్తుంది కాబట్టి నువ్వు బ్రహ్మమునందే ఉంటావు, బ్రహ్మానందంలో మునకలే వేస్తావు. కనుక దాని ద్వారా మరి అతడు మోక్షం పొందడమే కాదు, నిరంతరముగా బ్రహ్మానందమునందు ఉంటాడు, సుఖశాంతులతో శాంతితో ఉంటాడు, శాంతి సమృద్ధమై ఉంటుంది. కనుక ఈ ప్రకారంగా మీకు మనం చూస్తే శాస్త్రాల్లో చెప్పే మాట మరి ఆ పర్యవసానం ఉన్నది విధానం ఏంటంటే శాంతి, పరమశాంతి. పరమశాంతి అనగ బ్రహ్మమనగా అంటాడు. కాబట్టి ప్రకారముగా ఆ యొక్క యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశం పరమశాంతి, పరమానందము, పరమ సుఖము అన్నాడు. అత్యంతం సుఖం అశ్నుతే, అత్యంతం సుఖం ఆరో అధ్యాయం. అత్యంతం సుఖం అశ్నుతే, అత్యంతమై ఉన్న మిక్కుటమై ఉన్నటువంటి సుఖాన్ని అతడు ఆస్వాదిస్తున్నాడు అని చెప్పని అంటాడు. కనుక బ్రహ్మానందములో ఉలలాడుతూ ఉన్నాడు, పరమశాంతి కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా లోకంలో సర్వమానవులు కోరుకునేటువంటి అవన్నీ కూడా నీకు ధ్యానం ద్వారా ప్రాప్తింపబడతాయనేటువంటి మాట భగవంతుడు భగవద్గీతలో బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపం బ్రహ్మము. ఆ బ్రహ్మము యొక్క స్థితిని పొందటమే, బ్రాహ్మీ అనుభవాన్ని పొందటమే జీవిత పరమార్థము అని మన భగవద్గీతలో చెప్పుకొస్తున్న విషయం. మరి అదే కదా చెప్పాల్సింది. దాన్ని పక్కన పెట్టేసేసి మీరు ఈ విధముగా ఆరాధన చేసినట్లయితే, అర్చన చేసినట్లయితే వీరందరూ కూడా మరి సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య అనేటువంటి యొక్క ముక్తులు మీరు పొందుతారు అనేదిగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇదే మోక్షము అని అన్నారు. మరి ఈ విషయం ఎక్కడ ఉన్నది? ఉపనిషత్తుల్లో ఉందా? భగవద్గీతలో స్వామి చెప్పాడు ఎక్కడైనా? 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి ప్రారంభం చేసినటువంటి యొక్క పరమాత్మ జ్ఞానబోధ మరి 18వ అధ్యాయం దాకా నడిచింది కదా. ఎక్కడైనా నీకు సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సామీప్య ముక్తి ఇవన్నీ కూడా ఏమన్నా అక్కడ ఉన్నాయా? కాబట్టి ప్రకారంగా ఏంటంటే ఎవరైనా ఒక ప్రచార విధానాన్ని చేస్తూ ఉన్నప్పుడు భగవద్గీతలో స్వామివారు ఏం చెప్పారు అన్న విషయం ముందు అవగాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సర్వేశ్వరుడు భగవంతుడు చెప్పినటువంటి యొక్క సందేశాన్ని లోకానికి అందించి నీకు వచ్చిన నష్టం ఏమిటి? నీకు వచ్చిన నష్టం ఏముంది దాంట్లో? లేదంటే నాకు ప్రత్యేకత కావాలి, నేనంటూ ఉనికి సంపాదించుకోవాలి, కాబట్టి నన్ను అందరూ కూడా అనుసరించాలి, నేను చెప్పిందే వాళ్ళు పాటించాలి, ఈ విధంగా అనుకున్నట్లయితే మరి మిగతా వాళ్ళ జీవితం ఏం కావాలి? సంకనాగి పోవాలా? ఏమవుతుంది ఎక్కడ? పరమాత్మ ఏమన్నాడు ఎక్కడ? నా బుద్ధి భేదం జనయేతు, నువ్వు బుద్ధి భేదం పుట్టించమాకరా అని చెప్పి అంటున్నాడు. కారణం ఏంటంటే అజ్ఞానం కర్మ సంజ్ఞ. అలా అజ్ఞానంలో ఉన్నారు, కర్మటులై ఉన్నారు, కర్మ లంబటంలో మునిగి ఉన్నారు. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఆ కర్మ భాగాల్లో మునిగి ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు, తంటాలు పడతా ఉన్నారు. ఒక్కొక్క ప్రారంధం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకే రకమైన కర్మలు చేసి ఉంటారు కదా. ఎవరి కర్మానుగుణ్యంగా వాళ్ళ ప్రారంధం అనేది ఉంటుంది. ఈ ప్రకారంగా అనేక రకమైనటువంటి ప్రారంధ కర్మలలో అనేక దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు అనేకం పొందుతూ ఉన్నారు. ఇట్లాగా మరి అందరూ కూడా కర్మ సంబంధమైనటువంటి యొక్క వాటిలో తగులుకొని ఉన్నారు. పైగా తెలియనితనంతో ఉన్నటువంటి వారు. అలాంటి వారి కోసముగా నేను ఈ లోకానికి చక్కటి సందేశాన్ని ఇవ్వటం జరుగుతున్నది. నా సందేశాన్ని లోకంలో వ్యాప్తి చెయ్యింది. యయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వపిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యస్యసం. యయిదం పరమం గుహ్యం, పరమమై ఉన్నటువంటి రహస్యమై ఉన్నటువంటి జ్ఞానాన్ని మీకు అందరికీ కూడా బోధించాను. ఎవరైతే ఈ జ్ఞానాన్ని లోకంలో చక్కగా యథాతథముగా అందిస్తారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులై ఉన్నారు అన్నట్టు. యయిదం పరమం గుహ్యం మద్భక్తే స్వపిదాస్యతి. మద్భక్తే, లోకంలో నా భక్తులై ఉన్నటువంటి వారికి నేను ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని యథాతథంగా ఏ మార్పులు లేకుండా, చేర్పులు లేకుండా, ఈ సొంత వైద్యం లేకుండా
చెబుతారు కదా, కాళిదాసు కవిత్వం కొంత సామెతలు ఉన్నాయి లోకంలో. అలాంటి విధానాలు లేకుండా యథాతథముగా అని ఏ విధంగా చెప్పానో అదే ఆ విషయాన్ని లోకంలో నా భక్తులే ఉన్నటువంటి వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులై ఉన్నటువంటి వారు. మరి ఏమైంది ఎక్కడ? తీసుకుపోయే ఆ మార్గ విధానం మొత్తం తీసేసి కేవలం పూజ చేసుకోండి అయ్యా మీరు. ఈ పూజ చేసుకోవటం వల్ల మీకు ఆ తర్వాత దేహానంతరం మీకు అక్కడ లోకానికి పోవటం అవుతుంది. మీరు ఆ లోకంలో మరి సాలోక్యము కానీ, సామీప్యము కానీ, సాయుధ్యము కానీ, సారూప్యము కానీ ఏదో ఒక ముక్తి లభిస్తుంది మీకు అనే విధానంగా బోధించి మరి ఆ మార్గంలో అందరిని కూడా కొన్ని వేల మందిని ఆ మార్గం నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి భక్తి తప్పనే అంశం ఇక్కడ కాదు. భక్తి అనేటువంటిది అదొక మెట్టు, అదొక ప్రాథమిక అంశం అది. అందుచేత భగవంతుడు చెప్పనటువంటి యొక్క అంశాలను నువ్వు కల్పించి నీ సొంత విధానాలుగా తీసుకువచ్చి ఈ ఉన్నటువంటి యొక్క ఈ మానవులు ఎలాంటి వారయ్యా అంటే వాళ్ళు అజ్ఞానం ఆ తెలియనితనంతో ఉన్నారు. ఆ తెలియనితనంతో ఉన్నటువంటి వారికి నువ్వు మళ్ళా నీ తెలియనితనాన్ని వాళ్ళకు బోధించి ఆ తెలియనితనంలో వాళ్ళని నడిపించి ఈ విధముగా చేయటం వల్ల మరి పరిస్థితి ఏమవుతుంది ఇక్కడ అని చెప్పనంటే వాళ్ళ జీవితములు అనేటువంటివన్నీ కూడా మొత్తం వృధాగా పోయే విధానం ఏర్పడుతుంది. ఇది ఒక విధానముకి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇందా చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఒక రకం ఏమిటంటే నీకు జపము వద్దు, ధ్యానము వద్దు, నీకు ఎలాంటి పూజలు వద్దు, నీకు ఏమీ వద్దు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి మరి మోక్షము, నేను మోక్షం నీకు ఇస్తానాయా, నేను ఉండగా ఇవ్వటానికి నీకు, నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నది. అట్లా ఇది ఉన్నది, ఇది ఎట్లా ఉన్నది, ఇంకో రకంగా ఉన్నది. ఇట్లా లోకంలో నానా రకాలైనటువంటివన్నిటినీ కూడా మరి ఎవరికి వారు ఏర్పాట్లు చేసినందువల్ల ఏమవుతుందంటే అసలు వాస్తవమై ఉన్నటువంటి యొక్క అంశమే మరుగుపడిపోతుంది. ఇవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇవే లోకంలో తమ యొక్క విధానాలని చాలామణిగా చేసుకుంటూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందని చెప్పనంటే అజ్ఞానం కర్మ సంగినాం, వాళ్ళ జీవితాలు కాస్త ఏమవుతున్నాయి, మట్టి పాలైపోతూ ఉన్నాయి, గల్లంత అయిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క రకాన్ని పెట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే అసలు మూలం ఏమైపోయింది? మూలం కాస్త పోయిందిగా. అదే కానాడు శంకరులు మొత్తుకున్నది. నైయాయికులు, వైశేషికులు, చారువాకులు, బౌద్ధులు, కాపాలికులు నానా రకాలన్నీ వచ్చి కూర్చోవడంతో అనాదిగా ఉన్నటువంటి యొక్క ఈ వేద విద్య, ఉపనిషత్ విద్య, బ్రహ్మ విద్య, భగవద్గీత విద్య అంతా కూడా మూలపడ్డాయి. ఎట్లాగా మహానుభావుడు అన్ని తీసి పారేసేసి నానా రకాల చెత్తలన్నీ మొత్తం కలుపు మొక్కలు పీకి పారేసి చక్కగా మళ్ళీ యథావిధిగా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి, భగవద్గీతకు భాష్యం రాసి లోకానికి ఆయన అందించి మళ్ళీ మార్గం ఏర్పాటు చేశాడు. ఎన్ని రకాలుగా పీకి పారేసిన కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతాయి, కలుపు మొక్కలు మళ్ళీ వేపుగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ ప్రకారంగా వచ్చిన విధానాలుగా ఏమవుతుందని చెప్పనంటే సామాన్య మానవుడు అజ్ఞానం కర్మ సంజ్ఞానం, ఆ విధముగా ఉన్నటువంటి వాడి జీవితం మంట కలిసిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి నా బుద్ధి భేదం జనయేత్తు, నువ్వు ఈ బుద్ధి భేదాలను పుట్టించమాకండ్రా, మీ సొంత బుద్ధులు ఉపయోగించుకోమాకండి. మీకు ఏమి చెప్పాలో అంతా చెప్పేశాను. ఏమి సాంఖ్య విషయం, కర్మయోగ విషయం, జ్ఞానయోగ విషయం, ఆత్మ సంయమ యోగ విషయం, అక్షర పరబ్రహ్మ యోగ విషయం, ఈ ప్రకారంగా చూస్తే భక్తి సంబంధ అంశము కానీ మరి గుణత్రయ విభాగ యోగ విధానాలు కానీ అన్నీ ఒక డివైడ్ చేసి శాస్త్రంలో ఉన్న విషయాలన్నీ శుద్ధంగా చెప్పేస్తే ఆ మొత్తం పక్కన బారేసేసి తగుదనమ్మా అని చెప్పని వచ్చి నాకు తెలుసు అని చెప్పేసి వచ్చి సొంతంగా కలపనలు చేసి నువ్వు ఈ ప్రకారంగా చేసుకురావటం వల్ల ఏమవుతుందని చెప్పని నీతో పాటు ఇంకా అనేక మంది కూడా తమ జీవితాలు మరి వృధా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ పని చేయమాకండి అయ్యా. నా బుద్ధి భేదం జనయేత్, శాస్త్రం ఒక రకంగా ఉండగా నువ్వు మరొక రకాన్ని బోధించి అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అజ్ఞానాంధకారంలో తోసివేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పనంటూ ఈ శ్లోకంలో స్వామివారు కొంచెం ఆవేదన చెందుతున్నటువంటి అంశము గ్రహించగలరు.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.